పరిశుద్ధుడా మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. సాయంకాల సమయంలో 20వ శిలువ ధ్యానమును బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ శిలువ యాత్రలో సగా భాగము మాతో కూడా ఉండి మమ్మలను నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇన్ని దినములు ప్రభువా మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు మీకు వందనాలు. ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను మేము గ్రహించటానికి మీ కృప మాకు దయచేస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలపు సందేశమును కూడా జ్ఞాపకం చేసుకున్నాడు. ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన ప్రభువా మేము ధ్యానము చేయనయనగా మమ్మలను జ్ఞాపకం చేసుకునండి, మాతో మాట్లాడండి ప్రభువా. దేవా, మీ భక్తురాండ్రు ఏ రీతిగా ప్రార్థించి దేవా నాయన తమను తమ జనాంగమును కాపాడుకున్నారో ఈరోజు మేము ధ్యానము చేస్తున్నాము. మీరు నాయన ప్రతి బిడ్డ మీ ఆత్మశక్తి నింపండి. మీ దేనిసాగు విషయాన్ని మెరుగుపరచండి, నన్ను బలపరచండి. నా నోటి మాటలు మన హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారమగులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములు అడుగుచూ వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమ, ఈ రాత్రి కాలములో 20వ శిలువ ధ్యానములో మనమందరము పాల్గొంది ప్రభు నామాన్ని గణపరుస్తూ, ముఖ్యంగా స్త్రీలు చేసినటువంటి ప్రార్థనలు ధ్యానము చేయటానికి దేవుడిచ్చిన మంచి అవకాశమును బట్టి ఆ దేవాది దేవునికి నేను వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. గత రాత్రి హన్నా చేసినటువంటి ప్రార్థన మనము ధ్యానము చేసి ఉన్నాం. హన్నా అనేటువంటి పేరుకు అర్థము దేవుని అనుగ్రహం పొందుకొనుట, గాడ్స్ ఫేవర్, దేవుని దయ, దేవుని కృప పొందుకొనుట. నిజముగానే మరి ఆ పేరులో ఉన్నట్లుగా హన్నా ప్రార్థన ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుని తన మీద ఉన్నటువంటి అవమానమును, నిందను, వడ్రాలు అనేటువంటి అవమానాన్ని తీసివేసుకుని దేవునికి గొప్ప సాక్షిగా నిలువబడినటువంటి స్త్రీగా మరి మనం చూస్తున్నాం. అంత మాత్రం కాదు, కానీ ప్రార్థన చేసేటువంటి తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డ సమూయేలు గొప్ప ప్రార్థనాపరుడుగా, చిన్న వయసులోనే దేవుడు సమూయేలుతో మాట్లాడినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, మరి భక్తుల కుటుంబాలలో కానీ, భక్తుల ద్వారా జన్మించినటువంటి వారు కానీ మరి ఇటువంటి ప్రార్థనా పరులు అవుతారు. సంఘానికి, దేశానికి గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి సేవలు అందించేవారు అవుతారు. సమూయేలు గొప్ప ప్రవక్తగా మరి జీవించి ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప సేవ చేసినటువంటి వాడుగా, రాజులనే నియమించేటువంటి ఆ గొప్ప ఆధిక్యత మరి హన్నా కుమారుడు అయినటువంటి సమూయేలుకు దేవుడు అనుగ్రహించాడు. అది సాధారణమైనటువంటి విషయము కాదు. సో ఇదంతా కూడా ప్రార్థన యొక్క ప్రతిఫలముగా మరి మనం చూస్తాం. ఈ రాత్రికాల సమయంలో ఎస్తేరు యొక్క ప్రార్థన మరి మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఎస్తేరు చేసినటువంటి ప్రార్థన కూడా బైబిల్ గ్రంథంలో
మరి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా మరి మనము చూస్తూ ఉన్నాం. ఎస్తేరు అనేటువంటి పేరు హదస్స అనే హీబ్రూ పదము నుండి వచ్చిన హదస్స అంటే హిడెన్, దాచబడిన. అలాగే ఇంకో అర్థం ఏంటంటే మిర్టిల్ ట్రీ, MYRTLE, మిర్టిల్ ట్రీ అంటారు. సో దాచబడిన మిర్టిల్ ట్రీ. మరి 4వ అధ్యాయము వచ్చేసరికి జరిగినటువంటి సంఘటన అంతా కూడా మనకు తెలుసు. మరి హామానును రాజుగారు ఘనపరుస్తూ ఉన్నారు. ఘనపరిచినప్పుడు హామానుకు అందరూ కూడా వంగి నమస్కారము చేస్తున్న సందర్భంలో మొర్దెకై మాత్రము నమస్కారం చేయడు. ఏమిటి కారణం అంటే, మేము దేవునికి తప్ప ఎవరికి కూడా ఇట్లా నమస్కారము చేయమని చెప్తాడు. మరి చెప్పినప్పుడు మరి హామాను చాలా కోపముతో యూదులందరినీ కూడా నాశనం చేయడానికి ఆయన తీర్మానం చేసుకుని, ఆలోచన చేసుకుని, మరి తన సొంత ఖర్చుతో మరి యూదులందరినీ కూడా నాశనం చేయడానికి రాజుగారి ఖజానాకి కొంత సొమ్ము తూసివ్వడానికి ఆయన మరి సిద్ధపడినటువంటి వాడిగా మరి మనము చూస్తూ ఉన్నాం. ఈ 4వ అధ్యాయము 7వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. 3వ అధ్యాయము 4, 6 వచనాల్లో కూడా ఈ మాటలు మరి మనం చూస్తాం. అంటే ఒక జాతిని నాశనం చేయటానికి ఎంతైనా ఖర్చు పెట్టేటువంటి ఒక ఆలోచన హామాను మరి కలిగి ఉంటూ ఉన్నాడు. ఇక 4వ అధ్యాయము మరి వచ్చేసరికి సమస్య తీవ్రత మరి మనం చూస్తూ ఉన్నాం. ఈ సంఘటన మరి జరిగిన తరువాత మొర్దెకై రాజుగారు ఆజ్ఞ ఇస్తున్నాడు, యూదులందరినీ కూడా చంపాలనేటువంటి ఆజ్ఞ, ఒక తాకీదు పుట్టిస్తున్న డిక్రీ జారీ చేయబడింది. అయితే మొర్దెకై యొక్క స్పందన ఇక్కడ మొదటి 2-3 వచనాల్లో మరి మనం చూస్తాం. అర్జెంట్ ప్రేయర్ అన్నమాట. మొర్దెకై ఏ రీతిగా స్పందించాడు అంటే, సమస్య వచ్చినప్పుడు బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేశాడు. ఇది మొర్దెకై చేసినటువంటి ప్రార్థన. మొర్దెకై తన ప్రజలందరి యొక్క మరణ వార్త, అంటే మరణించబోతున్నారు అనేటువంటి వార్త మరి విన్నప్పుడు రాజుగారు ఇటువంటి ఆజ్ఞ పుట్టించాడు. అంత మాత్రం కాదు కానీ దీనికి కారణము తానే అవుతున్నాడు. ఒక రకంగా మరి మనం చూస్తే ఎవరి వల్ల అవుతుంది ఇది? మొర్దెకై ద్వారా. మొర్దెకై నమస్కారం చేయకపోవడం వల్ల వచ్చినటువంటి సమస్య. కాబట్టి బాధ్యత తాను తీసుకుని బట్టలు చింపుకొని బూడిద పోసుకుని మహాశోకముతో రోదనము చేస్తున్నాను. సుప్రియుల ప్రాణాపాయ పరిస్థితులు తలెత్తినప్పుడు స్పందించాల్సినటువంటి విధానము ఇక్కడ మరి మనం చూస్తున్నాం. ప్రాణాపాయం వచ్చినప్పుడు మరలా రాజుగారి వద్దకే వెళ్ళి రాజును బ్రతిమలాడటానికి మొర్దెకై ప్రయత్నము చేయలేం. లేకపోతే వేరే రాజకీయ ప్రయత్నాలు చేయలేదు. కేవలము దేవునికి ప్రార్థన చేయటానికి ఆయన ప్రయత్నం చేశాడు. పాత నిబంధనలో ఈ గోనె పట్ట, బూడిద, బట్టలు చింపుకొనుట అనేటువంటిది తీవ్రమైనటువంటి సమస్యకు అది సూచన అన్నమాట. సో మొర్దెకై మహారోదనముతో ఆయన రోదన చేశాడంటే ప్రార్థన, శోకముతో రోదనం చేయటం అంటే ప్రార్థన చేయటం అన్నమాట. దేవునికి మొరపెట్టుకుంటున్నాడు ప్రాణాపాయ పరిస్థితులలో. ఇటువంటి సందర్భాలు బైబిల్ గ్రంథంలో 1-2 మనము చూస్తే యోబు కూడా ఈ రీతిగానే చేస్తున్నాడు. తనకు ప్రాణాపాయ పరిస్థితి మరి వచ్చినట్లు గమనించాడు. బిడ్డలు చనిపోయారు, ఆస్తి పోయింది,
ఇక తన యొక్క పరిస్థితి కూడా తాను గమనించినప్పుడు, ఒకవేళ నేను కూడా మరణిస్తానేమో, నా పరిస్థితి కూడా మరి ఇట్లానే అవుతుందేమో అని చెప్పి మరి ఎస్తేరు తర్వాతే యోబు గ్రంథాన్ని మరి మనం చూస్తూ ఉన్నాం. 1వ అధ్యాయం 20వ వచనంలో యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని కదా, నేను దిగంబరినే తల్లి గర్భంలో వచ్చాను, దిగంబరిని అక్కడ మళ్ళీ తిరిగి వెళతాను, దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు. ఈ ప్రాణాపాయ పరిస్థితులలో ప్రియులారా, మనకు ప్రాణాపాయ పరిస్థితి ఏమిటి ఈ రోజున అంటే, పాపము అనేటువంటిది మనకేం తీసుకొస్తుందంటే ప్రాణాపాయ పరిస్థితి తీసుకొస్తుందన్న. పాపములను వచ్చు జీతము మరణం అన్న. ప్రాణాపాయం వస్తుంది మనకి. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నాం, ప్రాణమే పోయే పరిస్థితి. నినివే పట్టణస్తులకు కూడా ఇది ప్రకటింపబడినప్పుడు దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది, మీ పాపము మీ మీదకి, ప్రాణం మీదకి తీసుకొచ్చింది, మీరు చనిపోబోతున్నారు అని ప్రకటించినప్పుడు ప్రజలందరూ కూడా ఏం చేశారంటే, మరి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలందరూ కూడా మహాశోకముతో దేవుని యొక్క సన్నిధిలో వారు ప్రార్థన చేశారు. సో ఇది మనము పాపం యొక్క తీవ్రత మనము ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఒకవేళ నువ్వు దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నట్లయితే, దేవునికి వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను జీవితంలో ఉంటే నువ్వు ఎప్పుడు భయంతో బ్రతకాలి. అమ్మో, ప్రాణాపాయం వస్తుందేమో, నేను చేసే ఘోరమైన పాపాలు, నా ఘోరమైన జీవితాన్ని బట్టి నాకు ఏమైనా ఆపద వస్తుందేమో ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధికి రావాలి, పాపాన్ని విడిచిపెట్టాలి. మరి హిజ్కియా విషయంలో కూడా మనం ధ్యానం చేస్తాం. అష్షూరు రాజు దండెత్తి వచ్చినప్పుడు ముట్టడి వేశాడు. హిజ్కియా ఏం చేశాడు? కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియాకు స్వస్థత ఇచ్చాడు, మరి అష్షూరు రాజు నుండి విడుదల కూడా ఇచ్చాడు. 2 ఇచ్చాడు అన్నమాట. సో మనం అనుకోకూడదు ప్రాణాపాయం నాకేంట్లే అనుకోకూడదు. ఇప్పుడు ప్రవీణ్ గారి జీవితమే మనం చూస్తే ఎప్పుడు ఏ ఆపద వస్తుందో మనకే తెలియదు, ఎప్పుడు ప్రాణాపాయ పరిస్థితులు ఎదుర్కొంటామో మనకు తెలియదు. ఎస్తేరు అనుకోలేదు, మొర్దెకై అనుకోలే. ఒకవేళ ఇద్దరు ప్రాణాలు పోతే అది వేరు, మొత్తం యూదులు మొత్తం ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి, ఆ జాతి మొత్తం నాశనం అయ్యేటువంటి పరిస్థితి తలెత్తున్నాను. మరి అటువంటి పరిస్థితులలో మొర్దెకై ఎస్తేరుకు కబురు పెడుతున్నాడు, సమాచారం ఇస్తున్నాడు. మొదటిసారి సమాచారం ఇచ్చాడు. మొదటిసారి సమాచారము విన్నపం తెలియజేస్తే ఎస్తేరు ఏమంటుందంటే, ఒక సాకు చెప్తుంది, పిలువబడకుండా రాజు వద్దకు వెళితే వాళ్ళ ప్రాణాలు పోతాయి, మరి రాజుగారు నన్ను పిలిచి కనీసం 30 రోజుల్లో మరి అయింది, మరి ఇది సాధ్యం కాదు అనేటువంటి పరిస్థితుల్లో చెప్పినప్పుడు మొర్దెకై ఒక మాట అంటాడు, నీవు ఈ సమయమందు ఏమియు మాటలాడక మౌనముగానున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును, కానీ నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదు. ప్రియులారా, మొర్దెకై అనేటువంటి మాట ఏమిటంటే, దేవుడు సహాయం చేస్తాడు యూదులకు, అందులో సందేహం ఏమీ కూడా లేదు. నీ ద్వారా కాకపోతే ఇంకోళ్ళ ద్వారా జరుగుద్ది సహాయం, అందుద్ది సహాయం. ఈ సహాయము అనేటువంటి మాట మనం ఎప్పుడు ధ్యానం చేస్తూ ఉన్నాం. ఎలియాజర్ దగ్గర నుండి మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఎజార్ అంటే హెల్పర్, సహాయకుడు, దేవుడు సహాయం చేసేటువంటి వాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు సహాయము చేసేటువంటి వాడు. వివాహ సమయంలో ఇస్సాకుకు దేవుడు సహాయము చేశాడు. ఎలియాజర్ సహాయకుడు. ప్రియులారా, దేవుడు సహాయం చేసేటువంటి వాడు, విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు. ఇస్సాకుపై కత్తి ఎత్తినప్పుడు దేవుడు సహాయకుడిగా ఉన్నాడు. ఈజ్ అవర్ ప్రొవైడర్, యెహోవా ఈరే.
గొర్రె పిల్లను దేవుడు పంపించినటువంటి సందర్భాన్ని మరి ఆది కాండము 22వ అధ్యాయంలో మరి మనం చూస్తున్నాం. ఆయన మౌనము వహించడు. తన ప్రజల ప్రాణం మీదకి వచ్చినప్పుడు దేవుడు మౌనము వహించడు. చూస్తూ ఊరుకుండేటువంటి దేవుడు కాదు. సహాయం చేసే డెలివరర్, హెల్పర్, విడుదలనిచ్చేటువంటి వాడు, సహాయం చేసేటువంటి వాడు. సో మొర్దెకాయి యొక్క మాటలు చాలా గొప్ప మాటలు అయ్యి, నువ్వేదో రాణి అనుకుని మొత్తం నీ వల్ల అవుద్ది, నువ్వు లేకపోతే మాకేమి సహాయం దొరకదు అనుకుంటున్నావేమో. దేవుడు మాకు సహాయకుడు, దేవుడు మాకు విడుదలిచ్చేటువంటి వాడు. అది మాత్రం జ్ఞాపకం పెట్టుకో. మేము విడుదల పొందుతాము, నీవు శిక్ష పొందుతావు. నీవును నీ తండ్రి ఇంటి వారికి శిక్ష ఉన్నది. దేవుడు ఆ విషయాన్ని, ఆ మొర్దెకాయి ఆ విషయాన్ని జ్ఞాపకము చేస్తున్నాడు. యూదులు ఎప్పుడు కూడా ఒక మాట నమ్ముతారు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనంలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే, యెషయా 54:17, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమునో వర్ధిల్లదు. చూసారా, దేవుని బిడలకు విరోధముగా రూపింపబడినటువంటి ఏ ఆయుధము కూడా పని చేయదు, అది వర్ధిల్లదు. అయితే ఎప్పుడైతే మొర్దెకాయి ఈ మాట ఎస్తేరుకు తెలియజేస్తున్నాడో, ఇక ఎస్తేరు ఒక నిర్ణయానికి వస్తున్నట్లు, సమస్య దేవునికి అప్పగించటానికి ప్రయత్నం చేస్తున్నట్లు ఈ 16వ వచనంలో మరి మనము చూస్తున్నాం. ప్రియులారా, ఇక హన్నా ఎస్తేరు దేవుని యొక్క సన్నిధానానికి వచ్చి దేవుని సన్నిధిలో మరి పరిష్కారము పొందుకోవటానికి ఆమె ప్రయత్నము చేస్తున్నది. ఆమె ప్రార్థన చేయటానికి సిద్ధపడినటువంటి స్త్రీగా, మరి రాణిగా మరి మనం చూస్తున్నాం. సమస్యను దేవునికి అప్పగించినటువంటి స్త్రీగా మరి మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఎస్తేరు యొక్క ఈ ప్రార్థనలో మనం నేర్చుకునేటువంటి ఏమిటంటే కార్పొరేట్ ఇంటర్సెషన్. కార్పొరేట్ ఇంటర్సెషన్ అంటే సమస్య వచ్చినప్పుడు అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఎస్తేరు ఇక్కడ ఒక్కతే చేస్తాను అట్లా. ఇక్కడ ఏం చెప్పిందండి, నీవు పోయి శోషణ నుండి కనబడి యూదులందరినీ సమాజ మందిరం సమకూర్చి నా నిమిత్తము ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుడు, నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందుము. ప్లీజ్ ప్రే ఫర్ మీ. నేను రాజుగారి దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. సో మీరందరూ కూడా సమాజ మందిరంలో అంటే వాళ్ళ చర్చిలో అన్నట్టు అక్కడ సమకూడి నా నిమిత్తము ఉపవాసముడు 3 దినములు అన్నపానములు చేయకు. నేను కూడా నా కోటలో నేను నా పనికెత్తులు కూడా ప్రార్థన చేస్తాను. సో ఎస్తేర్ కాల్డ్ ఫర్ ఎ కమ్యూనల్ ఫాస్టింగ్. మీరందరూ ఉపవాసం ఉండాలి అనేటువంటి ఒక పిలుపిస్తుంది అన్నమాట. ఎవరు? ఎస్తేర్. నా నిమిత్తం ఉపవాసం ఉండండి, ప్రజల నిమిత్తం ఉపవాసము ఉండండి. వచ్చినటువంటి యొక్క డిక్రీ, కింగ్స్ డిక్రీ, రాజుగారి యొక్క ఈ యొక్క ఆదేశం, తాకీదులు, వీటన్ని రద్దుపరచులాగా మీరందరూ కూడా ప్రార్థన, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి. సో ఇందులో మనం నేర్చుకునేటువంటి సత్యం ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినప్పుడు, మరి అందరికీ వచ్చింది సమస్య, అందరూ కలిసి ప్రార్థన చేయాలి. ఇది నా ఒక్కడిది కాదు, నీ ఒక్కడిది కాదు ఈ సమస్య, ఎస్తేరుది కాదు, మొర్దెకాయిది కాదు ఈ సమస్య. ఎవరికండి సమస్య? మొత్తం యూదులందరి సమస్య ఇది. కాబట్టి ఆమెకు పిలిపిస్తున్నాను, రండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. సమాజ మందిరంలో సమకూడండి, సమాజ మందిరంలో సమకూర్చి, అంటే గ్యాదర్ దెమ్ ఎవ్రీబడి, గ్యాదర్ ఎవ్రీబడి ఇంటు ద చర్చ్ ఫర్ ప్రేయర్. సో ఒక పిలుపు ఇస్తాం, పలానా రోజున ప్రార్థన ఉంది, ఆదివారం ప్రార్థన ఉంది, ఒక పిలుపు, శుక్రవారం ప్రార్థన ఉంది, ఒక పిలుపు, శనివారం ప్రార్థన ఉంది, ఒక పిలుపు. కలిసి ప్రార్థన చేద్దాం, అందరి యొక్క సమస్యల కొరకు కలిసి ప్రార్థన చేద్దాం. సో ప్రియులారా, కమ్యూనల్ ప్రేయర్
యూనిటీ ఇన్ ప్రేయర్, ఇతరులతో కలిసి ప్రార్థన చేయి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో ఈ మాటలు మరి మనం చూస్తాం. ప్రే ఫర్ వన్ అనదర్. మరి అందరి సమస్య ఒకటే కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒకరి క్షేమాన్ని ఒకరు కోరాలి, ఒకరి జీవాన్ని ఒకరు కోరాలి. ఒకరు చనిపోతున్నారు, వాళ్ళ కోసం మనం ప్రార్థన చేయాలి. మనం చనిపోతున్నాం, ఇంకొకడు మన కోసం ప్రార్థన చేయాలి. సో యూనిటీ ఇన్ వర్షిప్, కలిసి ప్రార్థన చేయటము, కలిసి ప్రార్థన చేయటం, దీన్ని మనము అలవాటు చేసుకోవాలి. నేనును నా పనికెత్తెలను కలిసి ప్రార్థన చేస్తాం. సో ప్రేయర్ పార్ట్నర్స్ అనేటువంటి పదము ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రేయర్ పార్ట్నర్, ప్రార్థన భాగస్వామి అనొచ్చాము తెలుగులో, అంత కరెక్ట్గా తెలియదు నాకు. ప్రేయర్ పార్ట్నర్, జీవిత భాగస్వామి అంటాం. జీవిత భాగస్వామి అంటే మనతో కలిసి జీవిస్తారు, జీవితాన్ని పంచుకుంటాం. ప్రేయర్ పార్ట్నర్ అంటే నాకు కష్టం వస్తే నా ప్రేయర్ పార్ట్నర్ నా కోసం ప్రార్థన చేస్తాడు, వాళ్ళకి కష్టం వస్తే నేను ప్రార్థన చేస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటాం అన్నమాట. అదొక స్నేహం. ఎటువంటి స్నేహం? ప్రార్థనా స్నేహం అన్నమాట. అంటే మనం ఏర్పాటు చేసుకోవాలి, ఇద్దరు కలిసి ప్రార్థించేటువంటి ఒక స్నేహాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నమాట. ఇద్దరు కానీ ముగ్గురు కానీ. అందుకే యేసు అన్నాడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం పేరిట కొడతారు అన్నాడు. లోకంలో స్నేహాలు చూస్తాం, వాళ్ళు ఎందుకు ఫ్రెండ్స్ అయ్యారో మనకు తెలియదు, వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, దాన్ని మనకు కాదనేది ఏమి ఉండదు. ఏదో ఒక రీజన్ బట్టి ఫ్రెండ్ అవుతారు, ఫ్రెండ్షిప్ కుదురుతుంది. ఆ ఫ్రెండ్షిప్ కుదిరినప్పుడు ఆ సబ్జెక్ట్ మీదే వాళ్ళు తెగ మాట్లాడుకోవటం కానీ కలిసి ప్రయాణాలు చేయటం కానీ ఏదో ఒకటి చేస్తారు. ఇక్కడ ఎస్తేరు మనకి ఏం నేర్పిస్తుందా అంటే, నేనును నా పనికెత్తులు కూడా కలిసి ప్రార్థన చేస్తాం. అంటే ప్రేయర్ పార్ట్నర్స్. సో నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకోవాలి, ప్రార్థన చేసుకోవటం కనుక మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. అట్లా ప్రార్థనా జీవితాన్ని అభివృద్ధి పరుచుకోవాలన్నమాట. సో అటువంటి వాళ్ళు మరి ప్రస్తుత సమాజంలో, ప్రస్తుత కల్చర్లో ఉంటారో లేదో ఉన్నదో తెలియదు, కానీ బాగా ప్రార్థన చేసుకునే వాళ్ళు అయితే ఇట్లా కలుస్తారు. మన ఇద్దరం కలిసి కొంచెంసేపు ప్రార్థన చేసుకుందాం, అట్లా ఉంటుంది అన్నమాట. లేకపోతే మన ఇద్దరం కలిసి కొంచెంసేపు మాట్లాడుకుందాం, సుత్తేసుకుందాం, ఈ టైపులో ఉంటుంది. లేకపోతే అట్లా కలిసిపోతారు చాలా. లోకాభి రామాయణం అది ఇది అట్లా. దానికన్నా ఏది మేలు మనకి? ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుందాం రండి. సో ఒంటరిగా ఉండటం కంటే జంటగా ఉండటం మేలు అని చెప్పాడు ప్రసంగం. ఎందుకు? జంట దేనికి? బలంగా ప్రార్థన చేసుకోవాలన్నమాట. భార్యాభర్త కలిసినప్పుడు మరి సమయాన్ని ప్రార్థన కోసం ప్రత్యేక పరుచుకోవాలి. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంది. ఎప్పుడన్నా ఉందా? ఇటువంటిది ఉండదేమో, కష్టం ఇటువంటి. అసలు కలిసి కూర్చోవడమే ఉండదు ఒక్కోసారి, ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోతారు. కలిసి ప్రార్థన చేసుకోవాలి. సో ప్రేయర్ పార్ట్నర్ ఒకళ్ళు సంపాదించుకోండి, ఎవరో ఒకళ్ళు. మీకు మంచిగా మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, లేకపోతే మీ ఇంటి పక్క వాళ్ళు కావచ్చు, నీ క్లాస్మేట్ కావచ్చు, ప్రేయర్ పార్ట్నర్స్. ఇప్పుడు మనం ఇక్కడే ఉన్నక్కర్లా, మనకు తెలిసిన వాళ్ళు ఎక్కడో ఉన్నా వాట్సాప్లో వీడియో కాల్ పెట్టుకుని తెల్లారులేసి ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవచ్చు. అట్లా ప్రార్థన బలంగా చేసుకోవచ్చు. అది చాలా బలమైనటువంటి ప్రార్థన ఉంటుంది. నీకు ఇష్టమైన వాళ్ళే చేసుకో, ఏముంది? నీ మనసుకు కలిసేవాళ్ళు, నీకు నచ్చిన వాళ్ళు, మనం ఒక పావుగంట ప్రార్థన చేసుకుందాం రోజు, కలుసుకోండి చక్కగా, తప్పేముంది? అందులో చాలా చక్కగా ఉంటుంది ఆ ప్రార్థన. సో ఎస్తేరు ఇక్కడ మనందరినీ కలుపుకోవటానికి ప్రార్థన ఇష్టపడినటువంటి స్త్రీగా, సమస్య నుండి బయటపడటానికి ప్రయత్నం చేసినటువంటి రాణిగా మరి మనము చూస్తున్నాం. సో ఎక్కువ మంది సంఘము కలిసి ప్రార్థన చేయొచ్చు. ఆదిమ సంఘంలో కలిసి ప్రార్థన చేసుకున్నారు, అందరూ కలిసి ప్రార్థన చేసుకున్నారు. నలుగురు కలిస్తే ప్రార్థన.
సో ఇది వట్టి ప్రార్థన మాత్రం కాదు, కానీ ఇది ఉపవాస ప్రార్థనగా మరి మనం చూస్తాం. ఇక్కడ ఏముంది? 3 దినములు అన్నపానములు చేయకుడి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసముందుము. ఇట్స్ ఎ ఫాస్టింగ్ ప్రేయర్, నాట్ జస్ట్ ఆర్డినరీ ప్రేయర్. ఇది కేవలం సాధారణమైనటువంటి ప్రార్థన కాదు, కానీ ఇది ఉపవాస ప్రార్థన. 3 దినముల ఉపవాస ప్రార్థన, ఎస్తేరు ప్రార్థన. రాత్రి మనం హన్న ప్రార్థన కూడా మనము జ్ఞాపకం చేసుకున్నాం. హన్నా ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన ఒక రకంగా మనం చెప్పాలంటే. ఆమె ఏం చేసింది? పిల్లలు పుట్టే ముందు అన్నం తింట మానేసింది కదా. 1వ అధ్యాయం 6వ వచనంలో సమూయేలు మొదటి గ్రంథంలో ఈ పెనిన్న ఏడిపించేస్తుంటే పాపం ఈమె అన్నం తినకుండా ప్రార్థన చేసుకుంటూ అట్లా ఉపవాసాలు వండుకుంటూ వచ్చిందనమాట కదా. 6వ వచనంలో ఆమెకు కోపము పుట్టించుచు వచ్చాను. 7వ వచనంలో ఆమెకు కోపం పుట్టించడానికి ఆమె భోజనము చేయక ఏడ్చుచు వచ్చి అంత ఏడిపించేసింది అనమాట పాపం. సో హన్న ప్రార్థన కూడా ఉపవాస ప్రార్థన ఒక రంగా చెప్పాలి. ఎప్పుడు భోజనం చేసింది? మళ్ళీ దేవుడు నాకు సమాధానం ఇచ్చాడు అన్నటువంటి ఆ భరోసా నమ్మకం ఆమె కలిగినప్పుడు ఇక ఫుల్గా తింటుందా మొదలెట్టింది ఆవిడ. తర్వాత దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇక ఆ భోజనం తింటాం మానేయలేదు ఆవిడ. చక్కగా భోజనం చేస్తూ దేవుని వైపు చూసినటువంటి, ఆ దేవుడిచ్చే సమాధానం కొరకు ఎదురు చూసినటువంటి స్త్రీగా హన్నాని మనము చూస్తాం. సో ప్రియులారా, దేవుడు మరి సమాధానం ఇస్తాడు. ఉపవాస ప్రార్థనకు దేవుడు సమాధానము మరి ఇస్తాడు. బైబిల్ గ్రంథములో ఉపవాస ప్రార్థనల గురించి చాలా విషయాలు మరి మనం చూస్తాం. ముఖ్యంగా ఒక స్త్రీ, అన్న అనేటువంటి ప్రవక్త్రి, చాలా గొప్ప సేవ చేసినటువంటి లోకాసు వార్తలో మరి 2వ అధ్యాయం 37వ వచనంలో ఈమె గురించి మనం చూస్తాం. అసలు ఆమె చేసిన ఉపవాసాలు ఎవరు చేసి ఉంటారు నాకు తెలిసి. 84 సంవత్సరాలు ఆమె కదా విధవరాలుగా ఉండి ఎట్టిపోయినా 36, 37 వచనాలు. మరియు ఆశ్చర్య గోత్రికరాలును పెనూయేలు కుమార్తె అన్నా అని ఒక ప్రవక్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలు 7 ఏళ్ళు పెనిమిటితో సంసారం చేసి బహుకాలము గడిచినది. 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయం విడిక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేసి. చూడండి, అసలు 7 సంవత్సరాలు సంసార జీవితం జీవించినట్టుంది. 84 సంవత్సరాలు విధవరాలుగా జీవించి ఎట్లా దేవుడితో సంబంధం పెట్టుకుంది ఆవిడ 84 సంవత్సరాలు. ఎంత గొప్ప స్థితి ఇక్కడ మనం చూస్తాం. 84 సంవత్సరాలు విడో లైఫ్ మామూలు విషయం కాదు అది. ఆ విధవరాల జీవితంలో ఆమె దేవుడితో సంబంధం పెట్టుకుని, దేవాలయంతో సంబంధం పెట్టుకుని, దేవుడి సేవతో సంబంధం పెట్టుకుంది అనమాట. దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ, పగలు రాత్రి అని లేదనమాట. గొప్ప ప్రార్థనా పరురాలు ఎవరండి? అన్న అనేటువంటి ప్రవక్త. ఈ విధవరాళ్ళు చేసేటువంటి సేవ గురించి కూడా తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ పౌలు ఈ మాటలు చెప్తాడు. సో ప్రియులారా, దేవుడు మరి ఇటువంటి వారి ప్రార్థన, ఎస్తేరు ఒక స్త్రీగా ఉపవాస ప్రార్థన చేసి, అన్న ఒక స్త్రీగా, ఒక విధవరాలుగా ఉపవాస ప్రార్థన చేసింది. తిమోతి మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. అయితే నిజముగా అనాథైన విధవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ ఉంచుకొని విజ్ఞాపనల యందును ప్రార్థనల యందును రేయింబగలు నిలకడగా ఉండును. అంటే ఒక స్త్రీ యొక్క ప్రార్థన, ఉపవాస ప్రార్థన గొప్ప ప్రార్థన అన్నమాట. ఈ ఉపవాసము అనేటువంటిది స్పిరిచువల్ డిసిప్లైన్.
ఒక ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఒక సాధన అన్నమాట. ఇది అలవాటు చేసుకోవాలి, మనము మన పిల్లలకు అలవాటు చేయాలి. ఎస్తేరికి చిటిక్కిని వచ్చింది కాదు ఈ ఉపవాసం, అది రాణియే కావచ్చాం, కానీ ఆమె అంత ముందు జీవించినటువంటి భక్తి జీవితంలో ఆమె ఉపవాసాలు వేసుకుందామా. లేకపోతే రాణిగా సెలెక్ట్ అవ్వడం అనేది అది సాధారణమైన విషయమో కాదు. అది ఒక అందాల పోటీ లాంటిది. అది రాజుగారు అందరినీ నిలబెట్టి ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకున్నాడు అంటే అది చాలా గొప్ప విషయం అన్నమాట. సో ఆ పోటీల్లో నెగ్గగలిగిందంటే ప్రార్థన. ఎన్ని ఉపవాసాల నుండి వచ్చిందో మనకు తెలియదు. ఎస్తేరు గారు ఆ టైంలో యవ్వనస్తురాలిక తన ప్రజలందరినీ కాపాడటానికి దేవుడు ఆమెను ఆ రోజున రాణిగా కోటలోనికి నడిపిస్తూ ఉన్నాడు. సో ప్రియులారా, ఇది చాలా అవసరం, ఆడపిల్లలకు చాలా అవసరం. అయితే ఉపవాసాన్ని గురించి దేవుడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఇది వేషధారణతో కూడినటువంటి ఉపవాసం కూడా ఉండొద్దని చెప్పాడు ఆయన. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం మనం చూస్తే, మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు, వారు తమ ఫలము పొంది ఉన్నారు నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. ఉపవాసము చేయించినట్టు మనుషులకు కనబడవలని కాక రహస్యమందు నీ తండ్రికే కనబడవలనని నీ ఉపవాసము చేయనప్పుడు, ఇలాగా చెప్తాడు, నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కుని నువ్వు రహస్యము చూసి నీ తండ్రికి ప్రార్థన చేయాలి. సో ఇట్స్ ఏ ప్రేయర్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్. నువ్వు నీ దేవుడు అంతే. మనుషులు కనబడాలి, వాళ్ళు చూడాలి, వీళ్ళు చూడాలని కాదు మనం చేసి. నీ ప్రతిఫలం పొందుకోవాలి అంటే నీవేం చేయాలి? నువ్వు నీ దేవుడే, మధ్యలతో సంబంధమో లేదు. అన్న 84 సంవత్సరాలు తరువాత హన్న ఉపవాస ప్రార్థన, తర్వాత ఎస్తేరు ఉపవాస ప్రార్థన. అంత్యొక్క సంఘము కూడా మిషనరీలను పంపేటప్పుడు ఉపవాసం అని ప్రార్థన చేసి పంపిస్తారు. అపోస్తల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 2-3 వచనాల్లో ఈ మాటలు మరి మనం చూస్తాం. దానియేలు ఉపవాసం ఉన్నాడు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనంలో దానియేలు యొక్క ఉపవాసాన్ని మరి మనం గమనిస్తున్నాం. దానియేలు గ్రంథంలో మరి మనం చూస్తే దానియేలు ఈ 70 సంవత్సరాల చెర ముగుస్తుందనేటువంటి విషయము యెహెజ్కేలు గ్రంథంలో ఆయన మరి చదువుతాడు. చదివినప్పుడు ఆయన ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. 9వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదివితే, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటిగా ప్రభువుగా దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుంది. 9వ అధ్యాయం అంతా కూడా చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడు. మేము ఘోరమైనటువంటి పాపులం, మేము నీకు అవిధేయులం అయ్యాము. ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని రక్షించినా అవిధేయత చూపించాము. అందుకే మమ్మల్ని నువ్వు 70 సంవత్సరాలు చెరలోనికి నువ్వు మమ్మలను పంపించావు. సో ఈ 70 సంవత్సరాల పూర్తి అవుతున్నాయి. ఇప్పుడు చెరలో నుండి మేము బయటికి రాబోతున్నాం. ఈ గ్రంథంలో నేను చదివాను అంటాడు 2వ వచనంలో. కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరలా మేము అవిధేయులు కాకుండా మాకు సహాయం చేయ ప్రభువా అనుకుంటూ ఆయన ఏం చేస్తున్నాడు? ఉపవాస ప్రార్థన చేశాడు దానియేలు. సో ప్రియులారా, ఎస్తేరు యొక్క ఉపవాస ప్రార్థన ప్రజలందరి తరపున, దానియేలు ఉపవాస ప్రార్థన ప్రజలందరి తరపున. యోనా గ్రంథంలో కూడా వాళ్ళు చేసిన ఉపవాస రాజులు గనులేమి అల్పులేమి అంటాడు. అంటే ఆడవాళ్ళు చేశారు, మగవాళ్ళు చేశారు ఉపవాసం. యోనా గ్రంథంలో గనులు అల్పులు అనే మాట చూస్తే స్త్రీలు పురుషులు కూడా ఉపవాసము ఉన్నారు. ఆ రోజున దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, వారి ప్రార్థన ఆలకించాడు. సో ప్రియులారా, ఎస్తేరు ఉపవాస ప్రార్థన ఈ రాత్రి కాలంలో మనకు జ్ఞాపకము చేస్తున్నది. 3 దినముల ఉపవాస ప్రార్థన మనకు జ్ఞాపకము
చేస్తున్నది. యోవేలు గ్రంథంలో ఒక మాట చదివితే మనం 2వ అధ్యాయం 12వ వచనంలో దేవుడు ఒక పిలుపిస్తున్నాడు మనకి. యోవేలు గ్రంథము 753వ పేజీలో ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 12వ వచనంలో ఒక ఏ కాల్ ఫర్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్ చదువుదామా? ఇప్పుడైనాను మీరు తీసారా? యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. ఇప్పుడైనాను మీరు ఉపవాసముండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. తర్వాత అన్నాడు, ఆయన వాత్సల్యము గలవాడు గనక చేయాల్సిన కీడు చేయకుండా మీకు మేలు చేస్తాడు. సో దేవుని మనస్సును మనం గెలవాలి, దేవుడు మన తట్టు తిరగాలి, దేవుడు మనలను చంపకుండా కాపాడాలి, మన పాపాలను బట్టి దోషాలను బట్టి కాపాడాలి అంటే ఏం చేయాలంటే ఉపవాస ప్రార్థన చేయటం అలవాటు చేసుకోవాలి. మనం ఏం చేస్తున్నాం మనకు తెలుసు, శిక్ష సిద్ధంగా ఉంది. వీటన్నిటిని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఒక ప్రేయర్ పార్ట్నర్ ఏర్పాటు చేసుకుని ఇద్దరు ఉపవాసం నుండి ప్రార్థన చేసుకోవడం, ఇక వేరే మార్గమో లేదు. ఎస్తేరు ఆ రీతిగా మరి చేస్తున్నట్లు మరి మనం చూస్తున్నాం. తర్వాత ఈ ఉపవాస ప్రార్థన లేక ప్రార్థన అనేటువంటిది దేనికి అంటే ప్రాముఖ్యముగా ప్రజలను విడిపించడానికి. అంతేకాదు కానీ రాజుగారి వద్దకు వెళ్ళటానికి ముందు ఈమె ఉపవాస ప్రార్థన చేస్తున్నారు. రాజుగారి మనసు మారాలి. ఎందుకంటే ఆజ్ఞ ఇచ్చింది ఎవరు? రాజుగారే. యూదులందరినీ చంపేయమనేటువంటి ఆ తాకీదు, ఆ డిగ్రీ రాజుగారు ఆజ్ఞ ఎవరిచ్చారంటే రాజుగారు ఇచ్చారు ఆజ్ఞ. సో రాజుగారి వద్దకు వెళ్ళటానికి ముందే రాజుల రాజు అనేటువంటి దేవుని వద్దకు ఆమె వచ్చిందనమాట. డైరెక్ట్గా వెళ్ళిపోలా, నేను చచ్చిపోతే చచ్చిపోతానని పరిగెట్టుకుంటూ వెళ్ళిపోలేదన్నమాట. మనమైతే ఏం చేస్తాం, ముందు దేవుడు జ్ఞాపకం రాడు, ఉంటే ఉంటా పోతే పోతాను అనుకుంటే పరిగెట్టేస్తారు అనమాట. అసలు ఆలోచన ఉండదు, ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ మనం కదా. ఏం పర్లా, దేవుడు చంపాడు, టైం ఏమీ అయిపోలేదు, ముందు టైం ఇంకా అది పీక్ టైం అనమాట. అది వీళ్ళందరూ గుర్రాలు వేసుకుని వెళ్తున్నారు ఈ పట్టుకుని అక్కడక్కడ ఇవ్వటానికి. ఈ లోపలనే ఈమె 3 రోజులు ఉపవాసం ప్రకటన చేసి గబగబ నిర్ణయం తీసుకుని ఫుల్గా తయారైపోయి మేకప్ వేసుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళిపోలేదు. మేకప్లకి పడిపోతాడేమో రాజుగారు అనుకోలే. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుని వద్దకు వెళితే రాజుగారి మనస్సు కరుగుతుంది అనమాట కదా. ఎస్తేరు తెలుసు మరి ముందు రాజు ఎట్లా సెలెక్ట్ చేశాడు అన్న ప్రార్థన ద్వారా నేను సెలెక్ట్ అయ్యాను. కాబట్టి ఈరోజు మరలా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారి అనుగ్రహం పొందుకోవాలంటే ప్రార్థన చేయాలి నేను. సో రాజు వద్దకు వెళ్ళటానికి ముందు ఆమె ప్రార్థన చేసినటువంటి రాణిగా, ఒక స్త్రీగా మరి మనం చూస్తూ ఉన్నాం. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తంగా రాజునొద్దకు ప్రవేశించుదును, నేను నశించేదను. రిస్క్ ఆఫ్ హర్ లైఫ్. షీ రిస్క్డ్ హర్ లైఫ్ టు సేవ్ జూస్ ఫర్ జినోసైడ్. జినోసైడ్ అంటే మొత్తం అందరినీ నాశనం చేయటం అనమాట. GENOCID. పిల్లరా, నేను నశించేదను, చచ్చిపోతే చచ్చిపోతాను అంతే. నా ప్రజలు బ్రతకాలి. ఈ ప్రార్థన నాకు ఫలితం ఇస్తుంది. ఈ ప్రార్థన ద్వారా దేవుడు నన్ను కాపాడుతాడు, నా ప్రజలను కాపాడుతాడు, అందులో ఏమాత్రము సందేహమో లేదు. నేను నశించదను. ఇలా అందరి తరపున మరి ఒకరు నిలువబాటు. యేసు ప్రభు శిలువ కూడా ఇది మనకు నేర్పిస్తుంది. ప్రజలందరి తరపున, లోకమంతటి తరపున ఆయన శిలువలో ప్రాణాన్ని అర్పించుకున్నటువంటి వాడిగా మరి మనం చూస్తాం. యేసు ప్రభు మనకు నేర్పింది ఏంటంటే తన ప్రాణమును రక్షించుకున్నవాడు దానిని పోగొట్టుకున్న, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్న. సో ప్రియులారా,
ఎస్తేరు యొక్క ధైర్యాన్ని ఇక్కడ మరి మనం చూస్తున్నాం. ప్రార్థన చేసినప్పుడు మనకేమొస్తుందంటే ధైర్యము పుట్టుతాను. ప్రార్థన మనకేమిస్తుంది? ధైర్యం. అంతకుముందు ఏం మాట్లాడింది? పిరికి దానిలో మాట్లాడింది. ఏముంది? మరి పిలువబడకుండా రాజుగారి దగ్గరికి వెళితే మరి చనిపోతాము. తరువాత రాజుగారి వద్దకు వెళ్ళి 30 రోజులైంది, నన్ను 30 రోజుల వరకు నేను రాజుగారి యొక్క కోటలోకి వెళ్ళాలి, ఈ మాటలు చెప్పిందామా. పిరికి తను ప్రార్థన చేసిన వెంటనే ఆమెకి ఏం కలిగిందంటే, రాజు నొద్దకు నేను ప్రవేశిస్తాను, నేను నశించేదను, చచ్చిపోతే చచ్చిపోతాను కదా. ఒక తెగింపు, ఒక ధైర్యం, దేని ఒక విశ్వాసం ఎందులో పుట్టుకొచ్చిందంటే ప్రార్థనలో నుండి పుట్టుకొచ్చింది. 3 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా ఎస్తేరులో గొప్ప ధైర్యము పుట్టుకొచ్చినట్లు మరి మనం చూస్తూ ఉన్నాం. సో ప్రియులారా, తర్వాత జరిగినటువంటి సంఘటనలు 5వ అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన అంతటి ప్రకారముగా జరిగించెను. అంటే ఎస్తేరు తన యొక్క రాణివాసంలో మాత్రమే కాకుండా సమాజ మందిరాల్లో కూడా ఇట్లా చేయమని చెప్పింది. మొర్దెకై ఎస్తేరు ఏ విధంగా చెప్పాడు ఆ విధంగా ఆయన మరి చేశాడు. అందరూ ప్రార్థన చేస్తారు. కమ్యూనల్ ప్రేయర్, కమ్యూనిటీ ప్రేయర్, కమ్యూనిటీ ఫాస్టింగ్ ప్రేయర్. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. కమ్యూనిటీ అంతా కలిసి, సంఘం అంతా కలిసి ఉపవాస ప్రార్థన చేయటం. సో ప్రియులారా, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ఉపవాస ప్రార్థన చేయాలి. యు షుడ్ హ్యావ్ ఎ ప్రేయర్ పార్ట్నర్. నీకొక ప్రార్థన భాగస్వామి ఉండాలి నీ జీవితంలో. ఎవరో ఒకరిని ఏర్పాటు చేసుకోవాలి. 2 కలిసి 3 కలిసి ప్రార్థన చేసుకోవాలి. అది జయాన్ని ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, సమస్యలకు పరిష్కారము చూపిస్తుంది. ఇక 5వ అధ్యాయంలో జరిగిన సంఘటన మనకు తెలిసిందే. అయితే ఇక్కడ మరి రాజుగారి వద్దకు వెళ్ళి ఎస్తేరు, నేను ఇందాక చెప్పినట్లు తన అందాన్ని చూపించి, లేకపోతే ఇంకోటి ఏదో చూపించి, లేకపోతే ఇంకోటి ఏదో చేసి రాజుగారి మనస్సు స్థానం సంపాదించుకోవడం ప్రయత్నం చేయాల. కాళ్ళ మీద పడి కన్నీటి ప్రార్థన చేసిందని. ఎవరండి? కాళ్ళ మీద పడి కన్నీటి ప్రార్థన చేసింది ఎవరు? ఎస్తేరు. రాజుగారి దగ్గరికి వెళ్ళి చూడండి, అసలు 8వ అధ్యాయము 3వ వచనం చదివితే ఇది ఒక భర్త భార్య, అది కూడా మనం అనుకోవచ్చు. భార్య వెళ్ళి ఏం చేసిందంటే భర్త కాళ్ళు పట్టుకొని కన్నీళ్లతో వేడుకుందన్నమాట. అసలు ఇది జరిగే పని అయినా అసలు ఇది కన్నీళ్ళు పట్టుకుంటావా, కన్నీరు కాస్తావా, కాళ్ళు పట్టుకుంటావా? ఎప్పుడు జరిగే పనులు కాదు. ఒక రాణి స్థానంలో ఉన్నటువంటి ఎస్తేరు, చదువుతాం అది 8వ అధ్యాయం, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనము. మరియు ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని అతని పాదముల మీద పడి అగాగీయుడైన హామాను చేసిన కీడును, అతడు యూదులకు విరోధముగా తలంచిన యోచనను వ్యర్థపరచుడని కన్నీళ్లతో, ఎంత గొప్ప విషయం అసలు. ఏం చేసుకోవాలి? నన్నును మా చిన్నాన్ని కాపాడు, లేకపోతే ఏదో ఒకటి చేసి ప్రార్థన చేసుకోవాలి. మమ్మల్ని చంపేస్తారంట, వాళ్ళు మిగతా వాళ్ళ సంగతి తెల్లకుండా సరే మమ్మల్ని కాపాడాయని అన్నాడగా. తన ప్రజలందరూ రక్షింపబడాలి, ఆమె యొక్క విన్నపము అదన్నమాట. రాజుగారి కాళ్ళ మీద పడే ముందు ఎవరి కాళ్ళ మీద పడింది? దేవుని పాదాల వద్దకు వచ్చింది అన్నమాట. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అతని పాదముల మీద పడి. రాణి అనేటువంటి ఆ స్టేటస్ మనం చూస్తే, రాణి గారు ఉండాల్సినటువంటి విధానాలు వేరు. అందరూ వచ్చి వాళ్ళ కాళ్ళ మీద పడాలి తప్ప వీళ్ళు వెళ్ళి ఎవరి కాళ్ళ మీద పడే పరిస్థితులు ఉండవు. ఈమె భక్తిలో పెరిగింది, ఇశ్రాయేలు దేవుని యొక్క భక్తిలో పెరిగినటువంటి యవనస్తురాలు. ఎవరండి? ఎస్తేరు. కాళ్ళ మీద పడటము తెలుసు, 10 మందిని చంపడమో తెలుసు అన్నమాట.
తర్వాత వచనాల్లో చూస్తే ఈ హామాను కుమారులు 10 మంది ఉంటారు. ఏమంటుందంటే ఎస్తేరు ఆ 10 మంది చచ్చిపోవాలంటది. అంతే ఉరిదీయమని చెప్పు. చూడండి అసలు ఎస్తేరు యొక్క ధైర్యాన్ని ఈ తర్వాత వచనాల్లో మరి మనం చూస్తాం. సో ప్రియులారా, 13వ వచనంలో 9వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట ఎస్తేరు చెప్పి, రాజువైన తమకు సమ్మతమైన ఎడల ఈ దినము జరిగిన చొప్పున శోషణనందున్న యూదులు రేపును చేయనట్లుగాను హామాను యొక్క 10 మంది కుమారులు ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగాను సెలవీయుడనెను. 14వ వచనంలో ఆ రీతిగా 10 మంది కుమారులు ఉరి తీయింపబడి. అంటే ఎస్తేరులో ఈ కోణం చూస్తాం, ఆ కోణం చూస్తాం. ఏదో కాముగా ఉంది, ఏదో కాళ్ళ మీద పడింది, కన్నీళ్ళు పెట్టుకుందా అని చెప్పేసి పెద్ద పనికిరాందని అనుకోవటం వీల్లేదు. 10 మంది చచ్చిపోవాలి, ఒకే దెబ్బ చచ్చిపోవాలని చెప్పింది. అంటే ఎంత శత్రువును ఓడించాలి, శత్రువును జయించాలి, వాళ్ళు కనపడటానికి వీల్లేదు, వెంటనే ఉరి తీయాలని చెప్పింది అనమాట. 10 మంది హామాను కుమారులు కూడా ఒకేసారి ఉరి తీశారు. అంత కఠినత్వం కూడా ఒక స్త్రీలో మనము శత్రువు పట్ల ఉండాల్సినటువంటి విధానం. తాడది ఆదిశక్తి అంటారు చూస్తారా, కాముగా ఉన్నంతసేపే ఏదో తెలియనట్టు చూసి చూడనట్టు పోతారు. ఒక్కసారి కనుక మనం ఏమన్నా చేసామంటే తెలుస్తుంది, వాళ్ళ ఉగ్రరూపం తెలుస్తుంది అనమాట. మళ్ళీ పిల్ల అయిపోవాల్సిందే మాడే పనులని. ఎస్తేరు కూడా అట్లానే ఉంది, కాళ్ళ మీద పడింది, కన్నీళ్ళు కార్చింది, తప్పేం లేదు అక్కడ. బయటకు వచ్చింది, మళ్ళీ ఉగ్రరూపాన్ని చూపించింది. ప్రార్థనలో ఆమె చేసినటువంటి ప్రార్థన హామాను యొక్క సంతతి కానీ హామానుకు సంబంధించిన శత్రువులు ఎవరు కూడా ఉండటానికి వీలు లేదు. సుప్రియులారా, ఇటువంటి ప్రార్థన మనకు కావాలి. పాదాల మీద పడి కదా, కాళ్ళ మీద పడి కన్నీళ్ళు కష్టం. ఈ స్త్రీ కూడా లోకసువార్తలో స్త్రీ స్వామి కూడా ఏం చేసిందండి, మరి కన్నీళ్లతో యేసు పాదాలు కడిగినటువంటి ఒక స్త్రీ. విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తార పాపములు నేను క్షమిస్తున్నాను. అదే ప్రార్థన. కన్నీళ్ళు అంటే ప్రార్థన. కన్నీళ్లతో పాదాలు కడగటం అంటే ప్రార్థన చేయటమే. కన్నీళ్లతో ప్రార్థన చేయటం. సో ఎస్తేరు యొక్క ప్రార్థన జీవితం, దేవుని పాదాలు పట్టుకున్నటువంటి ఎస్తేరు తగ్గింపుతో రాజుగారి పాదాలు పట్టుకొని వేడుకున్నప్పుడు మరి యూదులందరూ కూడా రక్షింపబడినట్లు చూస్తాం. రాజుగారి యొక్క తాకీదు రద్దుపరచలేం, కానీ మరలా ఇంకొక తాకీదు రాజుగారు మరి పుట్టిస్తూ రాజు వేరొక శాసనం పుట్టిస్తూ ఉన్నాడు. అంటే ప్రార్థన ద్వారా ఏమైందంటే రాజుగారి శాసనమే మారిపోయింది అన్నమాట. ఇంకొక శాసనం, కొత్త శాసనం. రక్షింపబడాలి, చంపబడటం కాదు, నాశనం కాదు, జీవించాలి. యేసు క్రీస్తు వారి ద్వారా మనకు వచ్చింది ఏంటంటే, పాపము ద్వారా వచ్చే జీతం మరణం, చావు ఉంది, అది ఉంది. కానీ యేసులో ఉన్నటువంటి వారికి రక్షణ ఉన్నది. ఇది ఉంది, అది ఉంది. మనకి ఏది కావాలి? రక్షింపబడాలి. మనం యేసులో ఉంటే నువ్వు రక్షింపబడతావు. సో ప్రియుల ఎస్తేరు యొక్క ప్రార్థన ఈ రాత్రి కాలంలో మనకు ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తున్నది. ఎస్తేరు అనగా దాచబడినది, హిడెన్ వన్. హదస్స అనేటువంటి పదమును వస్తున్నది. ఆమె దేవుని చేత దాచబడినటువంటి స్త్రీగా ఉండి కోటలో ప్రవేశించి యూదులందరినీ కూడా తన 3 దినముల ఉపవాస ప్రార్థన ద్వారా రక్షించుకున్నటువంటి రాణి. లేచి నిలువబడి ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనములు, స్తోత్రములు తండ్రి. రాత్రి కాలంలో మరి స్త్రీలు చేసిన ప్రార్థనలు మేము ధ్యానము చేస్తూ ఉండగా ఎస్తేరు యొక్క ప్రార్థన ద్వారా మాకు నేర్పించిన సత్యములను బట్టి మీకు స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ప్రభువా, ఎస్తేరు నాయన కలిసి ప్రార్థన చేసింది. తన పనికెత్తులతో కూడా కలిసి తగ్గించుకొని ప్రార్థన చేసింది ప్రభువా. తగ్గింపు జీవితముల ద్వారా ప్రభువా ఎస్తేరును హెచ్చించారు ప్రభువా. ఒక రాణిగా ఉన్నప్పటికీ కూడా ప్రభువా తన పనికెత్తులతో కలిసింది ప్రభువా.
మేము కూడా అనేక మందిని ఏర్పాటు చేసుకుని ప్రేయర్ పార్ట్నర్స్తో కలిసి ప్రార్థించే వారముగా విడినట్లు సహాయం చేయండి. సంఘం అంతా ఏక మనస్సుతో, ఏక భావముతో, ఏక హృదయముతో ప్రార్థించడానికి సహాయం చేయండి. ప్రభువా, ఉపవాస ప్రార్థన ప్రభువా మేము నేర్చుకున్నాం. దేవా తండ్రి, అటు ప్రభువా స్పిరిచువల్ డిసిప్లైన్ ప్రభువా మాకు దయచేయండి. దేవ మా తండ్రి, ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక మంచి అలవాటుగా మేము చేసుకుని మీ నుండి దీవెన పొందుకోవటానికి సహాయం చేయండి. ఎస్తేరు ప్రభు రాజుగారి కాళ్ళ మీద పడి ప్రభువా కన్నీటి ప్రార్థన చేసింది ప్రభువా. ముందు నాయన మీ కాళ్ళ మీద పడి మీకు మొక్కి ప్రార్థన చేసింది తండ్రి. ఓ దేవా, అట్టి కన్నీటి ప్రార్థన అనుభవాలు మాకు దయచేయండి. దాని ద్వారా ప్రభు శత్రువులను ప్రభువా మేము జయించటానికి ప్రభువా, శత్రువైన సాతానును జయించటానికి, పాపమును శాపమును ఓడించటానికి తండ్రి మీ సహాయం మాకు దయచేయండి. ఎస్తేరుకి ఇచ్చినటువంటి ధైర్యము నాయన ప్రార్థన ద్వారా ధైర్యం పొందుకుంది. నేను నశించేదను, నేను చనిపోయినా పర్వాలేదు తీర్మానానికి వచ్చింది ప్రభు. అయినప్పటికీ ప్రభు ఆమె ప్రార్థన ఆలకించావు తండ్రి. ఓ దేవా ప్రభువా, రాత్రి కాలంలో సంఘమంతని జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే స్త్రీలు ప్రార్థిస్తూ ఉన్నారో ప్రభువా, అన్న ప్రవక్త 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండే ప్రభు దేవాలయం విడిగా రాత్రింబగళ్ళు ప్రార్థించినటువంటి స్త్రీని మాకు సాదృశ్యంగా ఉంచారు. ఓ దేవా ప్రభువా, అట్టి మంచి భక్తి జీవితం మాకు దయచేయండి. స్త్రీలు మిమ్మలను ప్రభువా, మీ సేవను, మీ దేవాలయాన్ని విడవక ఓ దేవా నాయన ప్రార్థిస్తూ దీవించబడుటకు సహాయం చేయండి. సంఘమంతని జ్ఞాపకం చేసుకున్నాడు. 10th క్లాస్ పరీక్షలు రాస్తే బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞానము, వివేచన వారికి దయచేయండి ప్రభువా. బిడ్డలు చేసే ఉద్యోగాల్లో, వ్యాపారాలు, పనులన్నింటిలో తోడుగా ఉన్నాడు. 20 దినములు మాతో కూడా నడిపించారు. సగభాగము నాయన మరలా రేపటి నుండి మీరు సగభాగములో మేము ప్రవేశిస్తూ ఉండగా సిలువ ధ్యానం అంతటిలో ప్రభువా మాతో కూడా ఉండి మమ్మల్ని నడిపించండి. సిలువ ఆశీర్వాదములు, దీవెనలు మాకు దయచేయండి. మీరు పొందినటువంటి సిలువ వేదనలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానములు వీటన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. స్తుతి, మహిమ, ఘనత, కీర్తి సమస్త మీకు చెల్లిస్తాం. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడుగుచు వేడుకొనిచున్నాము తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చినట్లు భూమి అందరూ నెరవేరుగాక. మా ఆహారం మాకు దయచేయండి. మళ్ళా అపరాధం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం అపరాధం క్షమించు. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదా తోడైనను గాక. ఆమేన్.